శాసనసభ వ్యవహారాల మంత్రి నిన్న ఆయనకు సిగ్గని పేలేదు సార్. ఈ విధంగా చేతులు తీసేస్తాను అన్పార్లమెంటరీ కదా సార్ ఇది. మీరు కూడా సార్ నిన్ననే నా రెస్క్యూలోకి వస్తారనుకున్నాను, మీరే వార్నింగ్ ఇస్తారనుకున్నాను. క్షమాపణ చెప్పాలి సార్, రోజా గారు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడైనా క్షమాపణ చెప్తాడేమనుకున్నాను, కానీ సారీ సార్ ఇప్పుడు కూడా క్షమాపణ చెప్పకపోవడం ఆయన మంచితనం ఉందో తెలియజేస్తాం. అధ్యక్ష, మొట్టమొదటి మాట నేను క్షమాపణ చెప్పాలన్నారు. నేను భేషజానికి వెళ్ళేవాడిని కాదు, నాకేం లేదు. నేను చెయ్యి తీస్తానన్నాను, అది కూడా నరుకుతానని అనుకోని ఉంటే మీరు నేను చెబుతా. కానీ మీరు ఒకటి దయచేసి గుర్తుపెట్టుకోండి, పార్లమెంటరీ సాంప్రదాయం చెప్పారు కదా, కూర్చొని మీరు చేయి పెట్టి ఇట్లా అంటాం సాంప్రదాయమేనా? నిబంధనలు ఎక్కడుందా? నిబంధనలు ఎక్కడుందా? దానికి మీరు ముందు మీరు కానీ మీ నాయకులు కానీ మరొకరు కానీ అది సరిదిద్ది అలాంటి చేస్తే పనికిరాదు అని చెప్పండి. నేను అన్కండిషనల్గా నేను ఆ పదాన్ని నేను విత్డ్రా చేసుకుంటాను, నాకు అభ్యంతరం లేదు. కానీ మీ బెదిరింపు మీ హోంకరింపులు అట్లాగే ఉండి నేను అపాలజీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పాను, కేశవ్ గారు సుబ్బరాయుడు గారు, ఐ లీవ్ ఇట్ టు యూ. దయచేసి ఆలోచించండి, సభా గౌరవాన్ని కాపాడన్నాను. వారి ఇష్టం, వారు ఒప్పుకున్నారు. నో నేనేమంటలేదు, నేను మళ్ళీ రిపీట్ చేయట్లా, అది ఐ లెఫ్ట్ ఇట్ టు దెమ్. కానీ అలాగే ఇప్పుడు మీరు కూడా నన్ను అపాలజీ చెప్పమని కోరే ముందు మీరు ఆలోచించి మీ జస్ట్